నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. గురుకుల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ధర్నా చేస్తూ వాళ్ళకి ఏదైతే న్యాయం జరగాలని చేస్తున్న ఒక పక్క ఒక వారం రోజులు కన్ఫర్మేషన్ లెటర్తో సహా ఒక వారం రోజులు ఉద్యోగం చేసిన తర్వాత పొరపాటు అయిపోయింది, పొరపాటుగా మీకు ఆ మెసేజ్ వచ్చిందని చెప్పడం అనేది నిజంగా కూడా ఎంతవరకు సమన్యాయం? ఎందుకంటే ఇలాంటి విషయాలు ఇది చిన్న విషయం కాదు. ఉద్యోగం ఇచ్చుడు తీసుడు అనేది ఒక చిన్న విషయం కాదు. అది కూడా ఇది ప్రైవేట్ సంస్థ కూడా కాదు, ఇది గవర్నమెంట్ అండర్లో ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా బాధ్యత కలిగిన విషయం అది. సో ఇలాంటి విషయాల్లో పొరపాటు జరిగింది అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని ఎగ్జామ్స్ రాసి కష్టపడి చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చిందని తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది. సో అలాంటి సమయంలో వారం రోజులు ఉద్యోగం చేసిన తర్వాత ఈ విషయం చెప్పడం అనేది చాలా బాధాకరం. అది ప్రస్తుతం ఆమెతో మాట్లాడదాం, అభ్యర్థితో. నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు కళావతి. ఏ ఊరు? మాది జమ్మికుంట సార్, కరీంనగర్ జిల్లా. అమ్మ వాళ్ళది వచ్చేసి హన్మకొండ సార్. ఏం జరిగిందమ్మా? ఇష్యూ ఏంటంటే మీకు ఆల్రెడీ 12వ తారీఖు 1:1 లో సెలెక్ట్ అయ్యాను సార్. నేను 12వ తారీఖు సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ తిరుగుతూనే ఉన్నాం సార్. అప్పటి నుండి వెరిఫికేషన్ అయిపోయింది. మా సర్టిఫికెట్లు ఏమైంది అని అంటే, రేవంత్ రెడ్డి సారు ఎల్బీ స్టేడియంలో ఇచ్చిన రోజు తర్వాత మా సర్టిఫికెట్లు తీసుకోవడం వల్ల నేను ఆర్డర్ కాపీ లేదు సార్ నాకు. అయినా కూడా 1:1 లో అయినాక నాకు జూన్ 26వ తారీఖున నాకు ట్రైబల్ వెల్ఫేర్లో సెలెక్ట్ అయ్యాను సార్. నేను మీకు ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే స్టేడియంలో ఇచ్చిన అప్పుడే మీకుందా ఇది, లేకపోతే అప్పుడు వచ్చిందా, లేకపోతే ఆ సార్ ప్రోగ్రామ్ ఉందనేసి మా సర్టిఫికెట్లు ఆపారు సార్. ఆ ప్రోగ్రామ్ లో ఇచ్చిన జాబా, లేకపోతే ఆ ప్రోగ్రామ్ లో ఇచ్చిన జాబే సార్. సార్ ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇచ్చిన తెలవని మా సర్టిఫికెట్లు తీసుకున్నారు. అలా 12th రోజే ఇచ్చారు సార్ మాకు. సార్ 15th రోజు ఆర్డర్స్ పాస్ చేశారు. 16th రోజు నా సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేశారు సార్. నాది ట్రైబల్ వెల్ఫేర్ లో వెరిఫికేషన్ ఉండే సార్ 24th జూన్ రోజు. ఆ రోజు వెళ్తే లిస్ట్ లో నా నేమ్ లేదు సార్. యాక్చువల్ గా లిస్ట్ లో నా లేకపోతే నేను మెసేజ్ ప్రకారం వెళ్ళి చూస్తే లిస్ట్ లో నేను నేమ్ లేదమ్మా అని అన్నారు సార్. అంటే సరే ట్రిప్కి వెళ్తే లేదమ్మా నీది క్యాన్సిల్ అయింది అంటే ఊకున్నా సార్. నేను నాకు జాబ్ రాలేదని ఊకున్నా సార్. జూలై 18th రోజు మెసేజ్ పెట్టారు సార్ 3:49 మార్నింగ్. జాబ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని నాకు టెక్స్ట్ మెసేజ్ వచ్చింది సార్. సరే అని వెళ్ళాను సార్. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ లేట్ అవుతుంది అనేసి మళ్ళీ 1కి ఓపెన్ అవుతుంది అనేసి మళ్ళీ మెసేజ్ పెట్టారు సార్. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా సార్. నేను ఆల్రెడీ సెలెక్షన్ చేసుకున్నాను. నాకు వెబ్ ఆప్షన్స్లో 16 వచ్చాయి సార్. 16 నేను సెలెక్ట్ చేసుకున్న దానికి వెంకటపురం వాజల్లో వచ్చింది సార్. నాకు ఆల్రెడీ పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి సార్. 25th రోజు రిలీజ్ అయ్యాయి, 26th రోజు వచ్చాయి, 27th రోజు జాయిన్ అయ్యాను సార్. నేను డ్యూటీలో ఆన్ డ్యూటీలో ఉన్నాను. 3rd రోజు 2nd రోజు నాకు ఫస్ట్ నుండి కాల్ వచ్చింది సార్. ఫస్ట్కి హెడ్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, మీరు వెంకటాపూర్లో జాయిన్ అయ్యారా మేడం అంటే జాయిన్ అయ్యాను సార్, ఆన్ డ్యూటీలో ఉన్నానని చెప్పాను సార్. గవర్నమెంట్ ఆఫీస్ నుండే గంగాధర్ సార్ ఆర్సీఓ సార్ కాల్ చేశారు సార్. సార్కి చెప్తే సరే మంచిదమ్మా ఓకే అన్నారు సార్. అన్న తర్వాత 2వ రోజు నాకు వారం రోజులు ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నాయి సార్. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది అనేసి ట్రైనింగ్ ఆర్డర్స్ కూడా వచ్చాయి సార్ నాకు. 3rd రోజు మేడం నాకు మా ప్రిన్సిపల్ మేడం నాకు రిలీవింగ్ లెటర్ ఇస్తే నేను ఇక్కడ రిపోర్ట్ చేయాలి సార్. 4th రోజు మన హైదరాబాద్లోనే నేను రిపోర్ట్ చేయాల్సింది. మేడంకి కాల్ చేస్తే నేను రాసి నీకు పెడతానమ్మా తీసుకొని జైన్గా ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్ళామని చెప్పారు సార్. సరే అని అన్న తర్వాత ఆ రోజు నైట్ మేడంకి మెయిల్ చేశారు సార్ 8:30కి. ఈమె పోస్ట్ విత్డ్రా చేసుకోవాలి, ఇమీడియట్ గా ఎఫెక్ట్ ఉంది, క్యాన్సిల్ చేసుకున్నామని మెయిల్ పెట్టారు సార్. మేడం కూడా ఏం చెప్పలేదు సార్. నేను ట్రిప్కి వెళ్తే మాధవిదేవి మేడం కలిసారు సార్, నా అడిషనల్ సెక్రటరీ ట్రైబల్లో. మేడం అన్నారు కదా బై మిస్టేక్ లో వచ్చిందమ్మా, మా వాళ్ళు చేసిన తప్పు వల్ల అందరితో పాటు మీకు వచ్చింది అంటే సరే నేను ఏదైనా చేస్తాను. నాకు 9th రోజు మాట ఇచ్చింది సార్. మాట ఇస్తే నేను మళ్ళీ నిన్న వెళ్ళాను సార్. వెళ్ళి కలిస్తే నా చేతిలో ఏం లేదు, మీరు హెడ్ ఆఫీస్ నుండి క్లియరెన్స్ తెచ్చుకోవాలి, మీరు అక్కడ నుండి క్లియర్ అయినాకనే నీకు నేను జాబ్ ఇవ్వగలుగుతా. ఇది బాధ్యత కల ఉద్యోగం. ఇది గవర్నమెంట్ సెక్టార్ లో ఎన్నో ఆలోచించి ఇవ్వాల్సిన విషయాలు ఇవి. ఇప్పుడు పొరపాటు అయింది అనేది ఎంతవరకు కరెక్ట్ అని అంటే మా వాళ్ళు చేసింది నా చేతిలో ఏం లేదు అంటది మేడం. అడిషనల్ సెక్రటరీ గారు నా చేతిలో ఏం లేదు అంటారు. మరి ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా మీరు? నా జాబ్ నాకు కావాలి సార్, అంతే. నేను ఇంటికి వెళ్ళట్లేదు సార్. అప్ప నుండి నేను ఇక్కడే హైదరాబాద్లో అక్కడిక్కడ తిరుగుతున్నా సార్. కలవలేదు సార్. నేను ఇక్కడికి వెళ్తే ఆడికి వెళ్ళి అది అక్కడనే ఒక 10 రౌండ్లు తిప్పిస్తున్నారు సార్. ఈసారి కలవన ఎవ్వరు రెస్పాండ్ కావట్లేదు సార్. చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత కూడా లేదంటే కరెక్ట్ కాదు కదా. అదే సార్, మాకు న్యాయం చేయాలి కదా. అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర. హాల్ టికెట్ సార్ ఇది. నాకు వాళ్ళు పెట్టిన మెసేజెస్ సార్, టెక్స్ట్ మెసేజెస్ సార్.
ఓకే కన్ఫర్మ్ అయినట్టు. కన్ఫర్మ్ ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని మెసేజ్ వచ్చింది సార్. ఈ 3:49కి మార్నింగ్ 3:39కి పెట్టారు సార్, మళ్ళీ 4:20కి మళ్ళీ పెట్టారు సార్. ఓకే అంటే 1కి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయితే పెట్టుకోండి లేట్ అవుతుంది అనేసి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ సార్ ఇవి. లిస్ట్ లో కూడా మీ పేరు వెబ్ ఆప్షన్ సార్ మనకి, అంటే మనకి వేకెన్సీ ఎక్కడ ఉంది అనేసి నేను ఇవి పెట్టుకున్న ఆర్డర్ సార్. నేను ఇందులో అంటే ప్రయారిటీ సార్. నేను ఫస్ట్ వెంకటాపూర్ అంటే నేను మొలుగు దగ్గర అనుకొని పెట్టుకున్నాను సార్. బై మిస్టేక్లో ఇది భద్రాచలం దగ్గర వెంకటాపూర్ సార్. అయినా పర్వాలేదు అనేసి నాకు 7 గంటల ప్రయాణం సార్ ఇంటి దగ్గర నుండి. అయినా జాయిన్ అయినా సార్ నేను. నాకు 9 days తర్వాత ఆల్రెడీ పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చినాయి సార్. పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చింది సార్. మేడం నాకు పోస్టింగ్ ఆర్డర్ ద్వారా నన్ను జాయిన్ చేసుకున్నారు సార్. ఇది నాదే సార్. పేరు ఉంది సార్. ఆల్రెడీ పోస్టింగ్ ఆర్డర్ లో పేరు ఉంది. నేను ప్రిన్సిపాల్ మేడం కూడా యాక్సెప్ట్ చేశారు. నేను 27th నుండి డ్యూటీలోనే ఉన్నాను సార్. తర్వాత 5 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది సార్. ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి 2వ తారీఖు వచ్చింది సార్ నాకు ఆర్డర్ సార్. ట్రైనింగ్ ప్రోగ్రామ్ సార్ 5 రోజులు. ట్రైనింగ్ తర్వాత చెప్పారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా ఆల్రెడీ ఉంది సార్ నా నేమ్ ఉంది సార్. మరి ఇవన్నీ ఉండకూడదు కదా నిజంగా. అదే సార్ బై మిస్టేక్ అయితే మెసేజ్ వరకు ఆపాలి, లేకపోతే వెంటనే కాల్ చేసి మీకు ఒకవేళ పొరపాటు జరిగితే మెసేజ్ వరకే కదా. 3వ తారీఖు నైట్ సార్ 8:30కి ఇది మా ప్రిన్సిపాల్ మేడం కి మెయిల్ చేశారు సార్. ఆపేయమని సార్. అంటే ఒకటమ్మా, అంటే ఇప్పుడు మీరు చూపిస్తున్నారు ప్రతి చోట కూడా మీ పేరు క్లియర్ గా ఉంది, మీ పేరే అది. మరి అలాంటప్పుడు ఒక చోట అయితే పొరపాటు జరిగింది, ఇన్ని సెక్టార్స్ లో పొరపాటు మిస్టేక్ అంటున్నారు. బల్క్ మెసేజ్ అంటున్నారు సార్ అక్కడ. బల్క్ మెసేజ్ అవునమ్మా, ఇవన్నీ బల్క్ కాదు కదా. ఇవన్నీ ఇప్పుడు మన దగ్గర ఏం గట్టి ఎవిడెంట్ లేక మేము ఏం చేయలేకపోతున్నాం సార్, అంతే. మాకు ఇలాంటి ఇప్పుడు సీఎం సార్ లాంటి వాళ్ళు ముందుకు వస్తే నేను నా ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతా సార్, అంతే. ఖచ్చితంగా మీకు ఏదైనా న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటాం. ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా అన్యాయం అమ్మ ఇది. ఎందుకంటే ఒక చోట అయితే తప్పు జరగాలి, కానీ ఇన్ని చోట్ల ఇన్ని పేపర్స్ ఉంటే ఇవన్నీ కదా తప్పు కాదు కదా. ఇవి ఇప్పుడు ఎన్ని తప్పు పొరపాటు సార్. ఇచ్చాను నేను ఇవన్నీ అక్కడ ట్రైవల్ లో ఇచ్చాను సార్. నేను ఇస్తే మేడం తీసుకున్నారు, మాధవిదేవి మేడం అని అడిషనల్ సెక్రటరీ. నేను ఏమైంది మేడం అని నిన్న అడుగుతాం, మళ్ళీ నేను మర్చిపోయినా అమ్మ, నా చేతులు ఏం లేదని చేతులు ఎత్తేస్తుంది సార్. ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా మీకు? నాకు మాత్రం ఎందుకు బల్క్ మెసేజ్ అంటే ఒక జీవితంతో ఆడుకున్నట్టే కదా సార్. నాకు నేను ఇంటి దగ్గర ముఖం ఎత్తుకోలేకపోతున్నా సార్. నాకు చావు ఒకటే మరణం సార్, జాబ్ లేకపోతే, అంతే సార్. నాది మాకు రావాలి. ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం. మీరు బాధపడ్డం ఖచ్చితంగా ఇది, ఎందుకంటే మీరు కష్టపడి చదివింది, మీరు సాధించుకున్నది కాబట్టి ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి. మేము కూడా అదే కోరుకుంటున్నాం. చూద్దాం న్యాయం ఎంతవరకు. ఇప్పుడు సీతక్క గారి నుంచి కలిసే ప్రయత్నం లేదు సార్. సీతక్క కొరకు ప్రజా దర్బార్కి మండే ట్యూస్డే వెనస్డే 2 రోజులు వెళ్ళాను సార్. గేట్ దగ్గరనే లోపలి పంపించలేదు సార్. ఎందుకు? మేడం పిఏ ఇక్కడ కాల్ చేస్తేనే లోపలి పంపిస్తా అన్నారు సార్. ప్రజా దర్బార్ లో ఎవరైనా పెట్టుకోవచ్చు అని ఆయన చెప్తున్నాడు కదా, పబ్లిక్ గానే చెప్తున్నాడు. ఎవరైనా వచ్చి మీరు ప్రజా దర్బార్ లో ఇవ్వలేదు సార్. సీతక్క ఆ రోజు అక్కడ ఉంది అనేసి వెళ్ళాం సార్ కలుద్దామని. మేడం ని కలవాలని అంటే ఫస్ట్ గేట్ దగ్గర వాళ్ళే సెక్యూరిటీ వాళ్ళే లోపలి పంపించలేదు సార్. కలవాలి కదా ఆవిడ. అయితే సీతక్క దగ్గర ఉన్న పిఏ నుండి ఇక్కడ ఫస్ట్ గేట్ దగ్గర ఉన్న వాళ్ళకి పన వాళ్ళు వచ్చిర్రు అని ఫోన్ చేస్తేనే వీళ్ళు పంపిస్తారట సార్, లోపలికి పంపివరట సార్. అట్లా 2 రోజులు అక్కడే కూర్చున్నాం సార్ ఈవినింగ్ వరకు. ప్రజల రాజకీయం అని అనొద్దు కదా. ప్రజా దర్బారు అక్కడ పోలీసు వాళ్ళు బయటికి నెట్టేస్తున్నారు సార్ గేట్ దగ్గరే. మనం ఎవరిని గట్టిగా అడుగుతాం సార్. ప్రజాపాలన అనొద్దు కదా. మరి దీన్ని ప్రజాపాలన ఎందుకైతే డైరెక్ట్ అంటే కావాలని మన ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది సార్. ఇది గత ప్రభుత్వం ఏమో ఇది. ఇప్పుడు మాది డెడ్ లైన్ సార్. మాకు ఏజ్ ఉద్యోగానికి కూడా ఏజ్ ఎలిజిబుల్ కాదు కదా సార్. సరే అట్లయినా సాధించుకున్నామని ఆశ కూడా లేకుండా అయిపోయింది సార్ ఇప్పుడు. ఖచ్చితంగా మీకైతే న్యాయం జరగాలి, మేము కూడా అదే కోరుకున్నాం. చూడొచ్చు, ఎందుకంటే ప్రతిదీ అంటే ఒక చోట అంటే తప్పిదం జరిగేది, ఒక మెసేజ్ అంటే తప్పిదం కాదు. ఖచ్చితంగా అంటే ప్రతి ఆవిడ చూపిస్తుంది క్లియర్గా, ప్రతి ఆధారం ప్రతి చోట కూడా ఆమె పేరు మెన్షన్ చేసింది. సో ఈ అన్ని చోట్ల తప్పు జరిగింది అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే దీనికి తగిన శాశ్వత మీరే చేయాలి. ఎందుకంటే ఒక జీవితం ఇది, ఒక జీవితం నాశనం అయినట్టే, ఒక కుటుంబం నాశనం అయినట్టే. ఖచ్చితంగా ఈవిడికైతే న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా దీని మీద ఎవరైనా మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కూడా దీని మీద రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం.